చేసైనా తల తాకట్టు పెట్టైనా సరే కూతుర్ని గొప్పింటికి కోడలిగా పంపించాలని ఏ తల్లిదండ్రులైనా తాపత్రయపడతారు. వారు అలాగే అనుకున్నారు. లక్షలకు లక్షలు కట్నం పోసి అల్లుణ్ణి కొనే స్తోమత లేకపోయినా బిడ్డ జీవితం బాగుంటుందని ఆశపడ్డారు. విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వెలగబెడుతున్న యువకుడి చేతుల్లో పెట్టారు. కానీ కొన్నాళ్ళే వారి కలలు కలలైపోయాయి. ఆమె జీవితంలో కన్నీళ్లు మొదలయ్యాయి. ఇంతకీ ఆ ఎన్ఆర్ఐ అల్లుడు చేసిన ఘనకార్యం ఏమిటంటారా? ఈమె శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సౌమ్య. అదే ఊళ్ళో ఉండే కృష్ణ చైతన్యతో 2012లో వివాహమైంది. కృష్ణ లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో 8 లక్షల కట్నంగా సమర్పించుకున్నారు సౌమ్య పేరెంట్స్. కొన్నాళ్లకి అనుమానాలు అవమానాలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తూ ఉండేవాడు కృష్ణ చైతన్య. లేదంటే విడాకులు ఇవ్వమని పట్టుబడుతున్నాడట. 6 నెలల కిందట లండన్ నుంచి తిరిగొచ్చిన కృష్ణ చైతన్య టెక్కలిలో రైస్ మిల్ నడుపుతున్నాడు. కూతురి కాపురం ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఉండడంతో కుల పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు సౌమ్య తండ్రి విశ్వేశ్వరరావు. మరోవైపు పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా ఫలితం శూన్యం. కూతురు నుంచి 2 రోజులుగా ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడంతో అనుమానం వచ్చి సౌమ్య అత్తారింటికి వెళ్లారు విశ్వేశ్వరరావు. సౌమ్యను ఓ గదిలో నిర్బంధించడంతో చూసి తట్టుకోలేకపోయిన ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి సరైన ఈ వ్యక్తి నా మెడ పట్టుకుని బయటికి గెంటిపోయాడు సార్. 2 ఏళ్లుగా తాను పడుతున్న కష్టాలను పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించింది సౌమ్య. కృష్ణ చైతన్యకు లండన్ లో మరో అమ్మాయితో అఫైర్ ఉందని ఆవేదన వ్యక్తం చేసిందామె. ఆయన పెళ్లి చేసుకున్నారండి. పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళిపోయారు. 3 సంవత్సరాల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత మిడిల్లోనో వీసా కోసం అని 8 lakhs తీసుకున్నారు మా ఫాదర్ దగ్గర. నా చేతి చెప్పించుకుని 8 lakhs తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు దానికి 5 lakhs వడ్డీ కడుతున్నారు మా నాన్న. ఇప్పుడు వచ్చి 3 years తర్వాత వచ్చిన తర్వాత నాకు ఆ అమ్మాయి వద్దు అనుకొని అంటున్నారు. అప్పటికి బలవంతంగా వాళ్ళ పెద్ద మనుషుల చేత పెట్టించారు. భరించుకొని ఉన్నాను. లాస్ట్కి పెళ్లి రోజు కూడా నన్ను బయటికి తీసుకెళ్ళడానికి ఇష్టపడడం లేదు. అసలు ఏంటి ఈయన ఉద్దేశాన్ని నాకు అర్థం కాదు. ఒకరోజు నిలదీసి అడిగితే లండన్లో నాకు ఒక అమ్మాయి ఉంది, పరిచయం అయింది. ఆమెనే ప్రేమిస్తున్నాను, నేను ఆమెతోనే ఉంటాను, నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ కలగడం లేదా అని చెప్పి అంటున్నారు. ఎన్ఆర్ఐ సంబంధం అనగానే చాలా మంది తల్లిదండ్రులు ఒకేలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ కాపురం కన్నా కాసులే ముఖ్యమనుకునేవారు ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. డబ్బు కోసం వారి బతుకుల్ని బజార్ను పడేస్తున్నారు.